Hi friends, welcome to TechFacts in Telugu YouTube channel. Name Rafee. ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు రియల్మీ కంపెనీ వాళ్ళు నిన్న మన ఇండియాలో లాంచ్ చేసిన బడ్జెట్ TWS బడ్స్ రియల్మీ బడ్స్ Q2sని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన నా రివ్యూని షేర్ చేస్తాను. ఇది చాలా తక్కువ బడ్జెట్లోనే వీళ్ళు చాలా రకాల మంచి ఫీచర్స్ ఆఫర్ చేస్తున్నారు. మంచి క్వాలిటీ బేస్ కావచ్చు, ఫాస్ట్ పేరింగ్ టెక్నాలజీస్ కావచ్చు, గేమింగ్ లో లేటెన్సీ ఫీచర్స్ కావచ్చు, 88 milliseconds వీళ్ళు ఇందులో ఆఫర్ చేస్తున్నారు. చాలా ఫాస్ట్గా ఉంది, ఎలాంటి ల్యాగ్ లేకుండా గేమ్ అయితే ఆడుకోవచ్చు. నేను అలా టెస్ట్ చేశాను, మీకు ఆ శాంపుల్ కూడా వినిపిస్తాను. అండ్ ఇంకా చాలా రకాల మంచి ఫీచర్స్ దీని వీళ్ళు తీసుకొచ్చారు. 10mm డ్రైవర్స్ కావచ్చు, ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కావచ్చు, 30 hours పాటు బ్యాటరీ లైఫ్ కావచ్చు, బ్లూటూత్ 5.2 కావచ్చు, IPX4 కావచ్చు, ఇలాంటి చాలా రకాల ఫీచర్స్ అయితే దీంట్లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇప్పుడు మనం దీన్ని బాక్స్ ఓపెన్ చేసి బాక్స్లో ఏమేమి ఉంటాయి, అలాగే దీని డిజైన్ ఎలా ఉంది, ఫీచర్స్ ఏంటి, ఇవన్నీ మనం ఒకసారి చూద్దాం. బాక్స్ పైన మనకి రియల్మీ బడ్స్ Q2s అని రాస్తుంది. అలాగే సైడ్కి ఒకవైపు 30 hours పాటు ప్లేబ్యాక్ అని మెన్షన్ చేశారు. టోటల్గా ఇంక్లూడింగ్ కేసీ 30 hours పాటు బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. 10mm బేస్ బూస్ట్ డ్రైవర్స్ దీంట్లో వీళ్ళు యూజ్ చేస్తారు. అండ్ AI ENC ఫీచర్స్ దీంట్లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇంకొక వైపు 10 minutes ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో మీరు 3 hours పాటు ప్లేబ్యాక్ని మీరు ఒకేసారి గెయిన్ చేయొచ్చు. ఫాస్ట్ ఛార్జింగ్ దీంట్లో అవైలబుల్గా ఉంది. అండ్ 88 milliseconds లో లేటెన్సీ ఫీచర్ అండ్ ఇన్స్టాంట్ పేరింగ్ గూగుల్ ఫాస్ట్ పేర్ టెక్నాలజీ దీంట్లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లోపల మనకి TWS బడ్స్ ఉంటుంది. చాలా చిన్నగా ఉంటుంది. ఇంతకుముందు వచ్చిన రియల్మీ బడ్స్ కేసెస్తో కంపేర్ చేసుకుంటే ఇది చాలా చిన్నగా ఉంటుంది. అండ్ ఇది ట్రాన్స్పరెంట్ కేస్తో తీసుకొచ్చారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇందులో వీళ్ళు మొత్తం 3 కలర్లు తీసుకొచ్చారు. రెగ్యులర్ నైట్ బ్లాక్, అలాగే పేపర్ గ్రీన్, పేపర్ వైట్ అని చెప్పి లుక్ మాత్రం చాలా బాగున్నాయి. అండ్ ఇవి చాలా లైట్ వెయిట్ అండ్ చాలా మంచిగా ఉన్నాయి. క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా వీళ్ళు తీసుకొచ్చారు. అండ్ లోపల మీకు ఒక Type-C ఛార్జింగ్ కేబుల్ ఉంటుంది, ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ ఉంటాయి, యూజర్ మాన్యువల్ అయితే ఉంటుంది. అండ్ దీనికి సంబంధించిన డిజైన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే పైన మీకు ఏదైతే ఓపెనింగ్ క్యాప్ ఉంటుందో ఇది మీకు ప్లాస్టిక్తో తీసుకొచ్చారు. ట్రాన్స్పరెంట్ ప్లాస్టిక్ అనమాట, లైట్ గ్రీన్ కలర్లో ఉంటుంది. లోపల మీకు బేస్ మీద రియల్మీ బ్రాండింగ్ ఉంటుంది, రైట్ లెఫ్ట్ ఇండికేషన్ అండ్ ఒక LED ఇండికేషన్ ఉంటుంది. ఇది మీకు ఛార్జ్ ఎలాంటి కండిషన్లో ఉందనేది. బ్యాక్ సైడ్ దీనికి సంబంధించిన ఒక Type-C పోర్ట్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇయర్ ఫోన్స్ డిజైన్ ఒకసారి వెళ్తే ఇవి చాలా చిన్నగా ఉంటాయి, చెవిలో కూడా మనకి చాలా కాంపాక్ట్ అనిపిస్తూ ఉంటాయి, కరెక్ట్గా ఫిట్ అవుతుంటాయి. అండ్ మీకు దీంట్లో డ్యూయల్ మైక్ సిస్టమ్తో తీసుకొచ్చారు. రైట్ లెఫ్ట్ ఇండికేషన్ కనిపిస్తుంది, అలాగే ఛార్జింగ్ పిన్స్ అయితే దీనికి కనిపిస్తున్నాయి. బిల్డ్ క్వాలిటీ మాత్రం ఇవి చాలా బాగున్నాయి. అండ్ పైన మనకి టచ్ కంట్రోల్స్తో ఇది వీళ్ళు తీసుకొచ్చారు. టచ్ కంట్రోల్స్ కూడా నేను చెక్ చేశాను, కొంచెం ల్యాగ్ అయితే అనిపించింది నాకు. కొంచెం బలంగా కొట్టాలి, అంటే చెవిలో పెట్టుకున్న తర్వాత మీరు ఇలా కొట్టాల్సి వస్తుంది బలంగా. నార్మల్గా ఇంతకుముందు వచ్చిన వాటిలో జస్ట్ నార్మల్గా టచ్ చేసి సరిపోయేది. ఇవి కొంచెం డిజైన్ అలాగే తీసుకొచ్చారు, లేకపోతే కొంచెం స్లో ఉన్నాయో తెలియదు, కానీ నాకైతే టచ్ కంట్రోల్స్ మాత్రం కొంచెం ల్యాగ్ అయితే అనిపించినాయి అనమాట. సో ఇక దీనికి సంబంధించిన సౌండ్ క్వాలిటీ విషయానికి వెళ్తే దీంట్లో ఆల్రెడీ చాలా రకాల మ్యూజిక్స్ అయితే విని చూశాను పాటలు. సో సౌండ్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. అండ్ బేస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ మిడ్ టోన్స్ కావచ్చు, వోకల్స్ కావచ్చు, ఇన్స్ట్రుమెంటల్స్ కావచ్చు, ఇవన్నీ మీకు చాలా నీట్గానే వినిపిస్తుంటాయి. ఓన్లీ నేను అబ్జర్వ్ చేసిన డ్రాబ్యాక్ ఏంటంటే టచ్ కంట్రోల్స్ కొంచెం బలంగా కొట్టాలి. ఇదైతే నేను అబ్జర్వ్ చేశాను, ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ కమింగ్ టు ద ఆడియో, దీంట్లో మనకి ఫోన్ కాల్స్ మాట్లాడుతున్నప్పుడు కూడా క్వాలిటీ బాగానే ఉంది. దీంట్లో మనకి డ్యూయల్ మైక్ సిస్టమ్తో తీసుకొచ్చారు. AI ENC మోడ్ అనేది దీంట్లో తీసుకొచ్చారు. సో దీనివల్ల ఒక నార్మల్గా క్లోజ్డ్గా ఉండే రూమ్లో చిన్న నాయిస్లు వస్తాయి, అంటే సౌండ్స్ చిన్నపాటి వస్తే మాత్రం ఎదుటి వాళ్ళకి వినపడదు. కానీ మీరు హెవీ ట్రాఫిక్లోకి వెళ్ళి ఫోన్ కాల్స్ మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా ఇది మీకు నాయిస్ ఎదుటి వాళ్ళకి వినిపిస్తుంది. అండ్ బైక్ మీద వెళ్ళేటప్పుడు మీరు ఫోన్ కాల్స్ మాట్లాడినా ఖచ్చితంగా ఎదుటి వాళ్ళకి నాయిస్ అయితే వినిపిస్తుంది. అంటే హెవీగా ట్రాఫిక్ ఉన్న ఏరియాలో, అలాగే హెవీగా గాలి వచ్చే ఏరియాలో మాత్రం ఖచ్చితంగా నాయిస్ అయితే వినిపిస్తుంది అనమాట. అండ్ కమింగ్ టు ద లో లేటెన్సీ మోడ్, దీంట్లో మనకి 88 milliseconds లో లేటెన్సీ వీళ్ళు దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. నేను ఆల్రెడీ గేమింగ్ కూడా ఆడ్ చూశాను. నాకైతే ఎక్కడ ల్యాగ్ అయితే అనిపించట్లేదు. ఫుట్ స్టెప్స్ కావచ్చు, గన్ షాట్స్ కావచ్చు, చాలా నార్మల్గానే అనిపిస్తున్నాయి. సో రియల్మీ వాళ్ళ ఇయర్ ఫోన్స్లో ఉన్న మంచి అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళ గేమింగ్ ఫీచర్స్ మాత్రం చాలా బాగుంటాయి. అంటే చాలా ఫాస్ట్గా ఉంటాయి, మనకి ఎలాంటి ల్యాగ్ లేకుండా కొంచెం బాగానే వీళ్ళు మెయింటైన్ చేస్తారు. సో ఇది ఓవరాల్గా దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. దీని ప్రైస్ వీళ్ళు 1999 రూపాయలు పెట్టారు. ఇది సూన్ సేల్లోకి రానుంది, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓన్లీ దీంట్లో నేను అబ్జర్వ్ చేసిన డ్రాబ్యాక్ ఏంటంటే టచ్ కంట్రోల్స్ ఇంకొంచెం స్మూత్గా ఇస్తే బాగుండేదేమో అని నేనైతే అనుకున్నాను. అండ్ ఆఫ్ కోర్స్ మీరు రియల్మీ లింక్ యాప్
కనెక్ట్ చేసుకొని మీరు వాటిని మాడిఫై చేసుకోవచ్చు. అంటే మీరు డబుల్ ట్యాప్ చేస్తే ఏం పెట్టుకోవాలి, ట్రిపుల్ ట్యాప్ పెడితే ఏం చేసుకోవాలనేది దాంట్లో రకరకాల ఫీచర్స్ ఉంటాయి. మీరు అన్నీ అక్కడ నుంచి చూసుకుంటే చాలా రకాల ఫీచర్స్ దాంట్లో వీళ్ళు ఆఫర్ చేస్తుంటారు. రియల్మీ లింక్ యాప్లో గేమింగ్ మోడ్ సపరేట్గా బటన్ ఆన్ చేసుకోవచ్చు. అలాగే మీకు డిఫరెంట్ సౌండ్ సిస్టమ్స్ కూడా మార్చుకోవచ్చు. బేస్ బూస్ట్ మోడ్, ట్రాన్స్పరెన్సీ మోడ్, అలాగే ఈఎన్సీ మోడ్ అని రకరకాలుగా ఉంటాయి అనమాట. సో అవన్నీ మీరు మార్చుకోవచ్చు. సో అంటే అక్కడ మీరు ఫీచర్స్ మార్చినప్పుడు కూడా ఈ రెస్పాన్స్ అనేది కొంచెం స్లోగానే ఉంది. నాకైతే ఇది ఒక్కటే కొంచెం దీంట్లో డ్రాబ్యాక్ అనిపించింది. రిమైనింగ్ అంతా కూడా కొంచెం పర్లేదు, బాగానే ఉంది. సో ఇది రియల్మీ బడ్స్ Q2sకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుండండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.